స్టార్ట్ చేస్తున్నారు అక్కడ చూడండి అంటున్నా నేను చూస్తాను నార్మల్గా అంటుంది. శ్రీమాత్రే నమః. అమ్మవారికి సంబంధించింది శ్రీ విద్య. లలితా సహస్రనామం మొదలయ్యేది శ్రీమాత అనేటువంటి నామంతో. ఆ శ్రీ అనేటువంటిది కేవలం ఒక బీజాక్షరం కాకుండా మొత్తం జగత్తునంతటినీ కూడా తన యందు నిక్షిప్తం చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి కేంద్రము అంట. శక్తి కేంద్రం. మొత్తం ఇల్లు కట్టాం. ఇల్లు కట్టినప్పుడు దీనికి ఒక శక్తి కేంద్రం ఉంటుంది. అంటే ఇక్కడ అమెరికా కదండి, శంకుస్థాపనలు అవి పెద్ద ఉంటాయో ఉండవు, అలాంటివన్నీ మనం పెట్టాము అంటే వాళ్ళు కూడా ఇల్లు మొదలెట్టాలి అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది వస్తుంది. ఆ స్టార్టింగ్ పాయింట్ లేకపోతే మొదలెట్టడం అనేది వదలదు. అవునా కదా? ఓ రాయి తీసుకొని పెట్టాలి, అయితే ఓ చెక్క తీసుకొచ్చి పెట్టాలి. అవి ఎక్కడ పెట్టాడో అది బిందుస్థానం. ఆ బిందుస్థానమే శ్రీ అని చెప్పబడుతుంటుంది శ్రీ విద్య. ఆ శ్రీ నుంచే మొత్తం జగత్తు యొక్క ఆవిర్భావం అంతా కూడా జరిగింది. ఈ ఆవిర్భావం జరిగిన తర్వాత మరి జగత్తు యొక్క ఆవిర్భావం జరిగింది అంటుంటే, అంటే ఈ ప్రపంచం అంతా ఏర్పడింది అంటే ఈ ప్రపంచాన్ని తెలుసుకునేవాడు ఒకడు ఉండాలి. ఈ జగత్తుని ఏర్పరిచిన వాడు ఒకడు ఉండాలి. ఇల్లు కట్టాము అంటే ఇంట్లో ఉండేవాడు ఒకడు ఉండాలి. ఆ ఇంటిని కట్టాడు అనేటువంటి విధానం ఒకటి కట్టడం వచ్చు అంటే అందులో ఉండేవాడు ఉంటే అబ్బాయి ఇల్లు ఎంత నీట్గా ఉంది, ఎంత చక్కగా ఉంది. ఇప్పుడు ఇంట్లో రాగానే బయట టీవీ ఇదంతా కూడా చక్కగా కాసేపు కూర్చొని మంచి సినిమా చూసే ఏరియా ఇదంతా కూడా. ఈ ఇల్లు రంగు బాగుంది, లేకపోతే ఇంకోటి దేనన్నా చూసి అబ్బాయి ఇది బాగుంది, ఇది ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది, ఇలా మనకు కూడా ఉంటే బాగుంటుంది. ఈ కోరిక కలగాలి మనిషికి. ఆ కోరిక కలగాలి అంటే ఆ చేసేవాడు ఒకడు ఉండాలి. ఆ చేసేవాడు ఎవడైతే ఉన్నాడో ఆయన పరబ్రహ్మము అని చెప్పబడుతుంటాడు. జగత్తుకంతా కూడా సృష్టి రచన. ఈ జగత్తు ఎందుకు ఏర్పడుతుంది అంటే సృష్టి రచన తెలుసుకుని అబ్బాయి ఇది బాగుంది అనేవాడు ఒకడు ఉంటే ఆనందం కలుగుతుంది. ఆ బాగుందనిపించే వాడికి ఆ బాగా చేసేవాడు తెలియాలి. ఆ తెలిస్తే అప్పుడు శివాశివ సంబంధ యోగము అంటాం. ఆ శివాశివ సంబంధ యోగం ఉంటే అమ్మవారికి ఆనందం. ఆవిడ ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటుంది, మా ఆయన గురించి అందరూ మంచిగా తెలుసుకుంటూ ఉంటే బాగుంది, అబ్బాయి లోకం ఎంత బాగుందని అందరూ అనుకుంటూ ఉంటే బాగుంది, ఈ లోకం గురించి అందరూ ప్రశంసిస్తూ ఉంటే బాగుంది. ఇలాంటివన్నీ ఆవిడకి లోపల కోరిక. అవునా కదా? ఆ కోరిక కోసం ఏం చేసిందంటే మొత్తం శ్రీ విద్యాతంత్రంగా మొత్తం జగత్తునంతా ఏర్పరిచింది. ఆ జగత్తునంతా ఏర్పరిచి అయ్యవారిని అడిగింది. సౌందర్యలహరిలోనే చెప్తారు, చతుష్షష్ట్యాతంత్రై సకలమతి సంధాయ భవనం స్థితస్తప్త సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి పునస్త్వం నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీత రదితం. ఈ జగత్తుని ఏర్పరిచిన తర్వాత శివుడు అనుకున్నట్ట, ఈ జగత్తులో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి, నా పిల్లలందరికీ మంచి జరగాలి. ఎల్ఐసి పాలసీలు తీసుకుంటాం, ఇంకో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం, వాళ్ళ కోసం ఇంకో 4-5 స్థలాలు కొని ఇల్లు రెడీ చేస్తాం, బ్యాంక్ బ్యాలెన్స్ రెడీ చేస్తాం, వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా అన్ని చోట్ల అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది? ఒకటి, ఇవన్నీ తెలుసుకుంటే వాడు హాయిగా లైఫ్ లో నాకేం బెంగలేదు అంటే గుండెల మీద చేసుకుని బిందాస్ బతికేస్తాడు. బిందాస్ బతికేస్తూ ఇంకా వాడికి ఒక టార్గెట్ ఎయిమ్ అనేది లేకుండా అయిపోతుంది కదా. ఇప్పుడు పిల్లలకి ఎవరైనా నీకు ఎందుకుగా నువ్వేం చదవక్కర్లేదురా, నీకు బోల్డ్ అట్టి పెట్టాను అని చెప్పండి, పిల్లలకి చదువుతారా? ఇంకా చదవరు. వాళ్ళ లైఫ్ లో సెటిల్ అవడానికి వాళ్ళు ఏం పెట్టుకోరు. అందుకని తల్లిదండ్రులు ఏం చెప్తారు, ఎన్ని వాళ్ళ కోసం వెనకాల ఏర్పాటు చేసినా ఒరే ఇంకా చదువుకోవాలా, నువ్వు వృద్ధిలోకి రావాలా, నువ్వు ఇంకా బాగా సంపాదించాలి, నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్తారు. ఒక ఎయిమ్ వాడికి క్రియేట్ చేస్తారు. శివుడు ఏం చేశాడంటే 64 తంత్రాలు ప్రపంచానికి ఇచ్చేసాడు. ఈ ప్రపంచాన్ని ఏర్పాటు చేసి 64 తంత్రాలు. తంత్రము అంటే అర్థం ఏంటంటే ఆ తంత్రాన్ని యూజ్ చేసుకుంటే ఇంకా వాడికి ఈ ప్రపంచంలో బతకడానికి కావాల్సినటువంటి శక్తి అంతా వస్తుంటుంది, సుఖంగా బతకడానికి కావాల్సిన శక్తి వస్తుంటుంది. అలా 64 తంత్రాలు ఇచ్చాడు. ఆ 64 తంత్రాలు తీసుకుని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు, భోగం అంటే సుఖంగా హాయిగా బతకడం కోసం తాపత్రయపడిపోయి అక్కడే ఆగిపోయారు. అమ్మకి కోరిక ఏంటంటే ఇక్కడే ఉండిపోవద్దు, ఈ పైన దేని నుంచి నువ్వు వచ్చావో దాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యి, ఇక్కడ సుఖంగా ఉండు. దీంతో పాటు భోగంతో పాటుగా మోక్షం కూడా సంపాదించాలి. భోగంతో పాటు మోక్షం చక్కగా పెద్ద డల్ల పడుకుందండి, పడుకున్న తర్వాత మళ్ళీ వెతుకు పొద్దునే 4 రమ్మంటే కార్తీక మాసంలో వస్తుందా?
పెద్ద రజాయి కప్పుకున్నాం, అసలే బయట చలి, ఇంట్లో కాస్త వెచ్చగా చేసుకున్నాం, ఆ వెచ్చదానిలో మళ్ళీ రజాయి కప్పుకున్నాం, మళ్ళీ పొద్దున్న 4ంటికి మెలుకురావాలంటే ఇంపాసిబుల్. సుఖంలో ఉన్న వాడికి, భోగాన్ని అనుభవిస్తున్నటువంటి వాడికి మోక్షం వైపుకి మనస్సు వెళ్ళడం అది తేలికైన విషయం కాదు. అయితే అమ్మవారు ఏం చెప్పిందంటే, నువ్వు సుఖాన్ని అందించే విషయాలని 64 తంత్రాలుగా ఇచ్చేసావు శివుడితో అంటాడు. మరి వాడు ఇక్కడే సుఖాన్ని పొంది, ఇక్కడే ఆనందాన్ని పొంది, ఇదే శాశ్వతం అనుకుని ఇక్కడే ఉండిపోతున్నాడు. వీడు మళ్ళీ మన దాకా రావాలి కదా. పిల్లవాడు సంపాదించుకుంటాను అమెరికా వచ్చాడు, కాసేపు సంపాదించుకో, నువ్వు స్థిరపరచుకో, ప్రపంచాన్ని చూడు, ఆనందించు. మళ్ళీ ఏం చేయాలి? తిరిగి ఒకనొక సందర్భానికి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతూ ఉండాలి. ఆ వెళ్ళిపోకపోతే వాడు ఎక్కడో తప్పిపోయినట్టు అర్థం. అది ఎక్కడో తప్పిపోయాడు, వాడు దారి తప్పిపోయాడు. ఆ తప్పిపోయిన వాడిని మళ్ళీ సరైన మార్గంలో పెట్టే అవసరం తల్లిదండ్రులిద్దరికీ ఉంది. కనుక తల్లి ఏం చెప్పిందంటే, వీడికి భోగంతో పాటుగా మోక్షం కూడా ఇవ్వాలండి. కనుక మోక్షం కోసం ఏదన్నా ఒక సునిశ్చితమైనటువంటి, చాలా ఈజీగా ఉండేటువంటి ఒక విషయాన్ని నా పిల్లలకి ఇవ్వండి ప్రపంచంలో ఉన్నవాడికి అనేటప్పటికీ ఆయన అన్నాడు, భోగం ఎంతైనా ఇస్తాను కానీ మోక్షం అంత తేలిగ్గా ఇవ్వను అన్నాడు. మొగుడుతో పని ఎలా చేయించాలో భార్యలకే బాగా తెలుస్తుంది. అవునా కదా. ఆయన నేను చెయ్యను అన్నాడు, ఎలా చేయించాలో నాకు తెలిసిన వాడు. ఆ చేయించాల్సి వచ్చేటువంటి విషయం ఏమిటి? పిల్లలందరికీ మోక్షాన్ని అందించడం. ఆ మోక్షం ఇవ్వడం కోసం కూడా ఆయనకు దూరం అయిపోయింది. నేను లేకపోతే వాడి నుంచి నువ్వే వండుకో, నువ్వే బట్టలు తుక్కో, నువ్వే సాగు చేసుకో, 4 రోజుల పాటు వదిలేస్తే అప్పుడు నీకేంటో నేనేంటో నేను అర్థమవుతుంది, అప్పుడు నాకు ఏం కావాలో నువ్వు ఇస్తావు కనుక అప్పుడు నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. అంటే పిల్లల కోసం తల్లి అంత త్యాగం చేయగలదు, భర్తని కూడా పక్కన పెట్టగలదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తారు. ఆ తంత్రం ఎప్పుడైతే 64 తంత్రాల వల్ల ప్రపంచం అంతా భోగం లేపుకుందో, పార్వతి పరాశక్తి యొక్క వియోగంతో పరమేశ్వరుడు వెంటనే సౌందర్య లహరి అనబడేటువంటి ఒక అత్యుత్తమమైనటువంటి తంత్ర మంత్ర యంత్ర కావ్యాన్ని జగత్తుకు అందించాడు. ఇందులో ఎన్నున్నాయంటే, తంత్రం, సౌందర్య లహరిని ఒక శ్లోకాన్ని తీసుకున్నామంటే, ఆ శ్లోకానికి సంబంధించి ఒక యంత్రాన్ని వేసామంటే, ఆ యంత్రం ఎదురకుండా కూర్చుని నిజంగా 45 రోజుల పాటు నుంచి ఒక 60 రోజుల పాటు కూర్చున్నామంటే, ఎంతటి బలవత్తరమైన కోరిక, భర్తను మార్చుకోవడం, లేకపోతే ఏదో కష్టం తీర్చుకోవడం, డబ్బును సంపాదించుకోవడం, పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని కలిగించుకోవడం, పిల్లలు బాగా చదవకుండా మాట వినకుండా ఉంటే వాళ్ళని మాట వినేలా చేసుకోవడం, ఎక్కడ ఏ కోరిక కావాలంటే ఆ కోరిక సౌందర్యాన్ని తంత్రంగా అంటే యంత్రంగా ఎదుర్కొండా పెట్టుకుని దాని మీద కూర్చుని నువ్వు పదే 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 కనుక నువ్వు ఆ శ్లోకాన్ని 8 సార్లు రోజు కూర్చుని చదివితే ఆ కోరిక తీరిపోతుంది. తంత్రం. మంత్రం, ప్రతి శ్లోకము ఒక బీజాక్షరం. జగత్తులో ఎన్ని బీజాక్షరాలు ఉన్నాయో అన్ని శ్లోకాలు ఇచ్చారు. ఎన్ని బీజాక్షరాలని? 100 బీజాక్షరాలు. ఆ 100 బీజాక్షరాలకి ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క శ్లోకం కింద మంత్రంగా ఇచ్చేశారు. యంత్రం, నోటితో చదువుతూ ఉంటేనే ఆ చదువుతున్నటువంటి శ్లోకార్థాలలో ఎన్నో బీజాక్షరాలు మన శరీరంలో మనకి మనమే చూసుకోవచ్చు. అది ఒక విద్య. ఆ విద్య గురువు ద్వారా స్వీకరిస్తే ఐం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, శ్రీం అనేటువంటి బీజాక్షరం ఎక్కడ ఉంటుంది, హ్రీం అనే బీజాక్షరం ఎక్కడ ఉంటుంది, ఓం అనే బీజాక్షరం మనలోనే ఉంటాయి. ఇవన్నీ ఎక్కడో ఉండవు కదా, మనలో ఉన్నదే ఉంటాయి. కనుక ఇవన్నీ మనలో మనం ఎత్తుక్కుంటూ ఉండొచ్చు, మనలో మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇలా తెలుసుకుంటూ మనల్ని మనం ఒక బీజాక్షర స్వరూపంగా తెలుసుకునేటువంటి అవకాశాన్ని మనకిస్తూ ఇది యంత్రంగా మార్చేశారు. సో మంత్రము, తంత్రము, యంత్రము కూడా కలిపితే సౌందర్య. ఈ సౌందర్యాన్ని పట్టుకుంటే ఏమవుతుంది, భోగ మోక్షాలు రెండు కూడా కర్తలామలకం అయిపోతాయి. నువ్వు ఒకవైపున అడుగుతున్నావు, అమ్మ నాకు ఇల్లు కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు మంచిగా వాడు చదువుకోవాలి, నా భర్త సంపాదన బాగుండాలి, నాకు సౌభాగ్యం ఒకటికి ఉండిపోవాలి. ఇవేగా మామూలుగా మనకున్న కోరికలు అవే. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఏ కోరిక కోసం అయితే నువ్వు శ్లోకాన్ని పట్టుకున్నావో ఆ శ్లోకాన్ని పట్టుకుంటావు. నువ్వు కోరికలన్నీ తీరుతుంటే కొన్నాళ్ళకి ఏమైపోతుందంటే సౌందర్యలహరి గొప్పతనం, ఆ కోరిక తీరడంతో మరి కోరిక పుట్టకుండా ఉంటుంది. అది చాలా అవసరం. ఈ కోరిక అయ్యాక ఇంకో కోరిక, ఆ కోరిక అయ్యాక ఇంకో కోరిక, ఇలా పుడుతూ ఉండవు. ఈ పుడుతూ ఉండేటప్పటికి ఏమవుతుంది, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠనే శయనం. అందులో మళ్ళీ ఈ చక్రంలో తిరిగిపోతూ ఉంటాం. ఆ చక్రంలో తిరిగిపోవడం కాదు నీకు కావాల్సింది. ఒకసారి కోరిక తీరాక, అబ్బా అమ్మవారు నా కోరిక తీర్చింది, ఇంకా కోరిక మళ్ళీ అమ్మని, ఇన్ని ఇచ్చిన అమ్మని మళ్ళీ అమ్మ నాకు ఇది కావాలని అడగడం ఎలాంటిది? అవునా కదా. ఇన్ని ఇచ్చింది అమ్మ, చేతులు ఇచ్చింది, కళ్ళు ఇచ్చింది, నోరు ఇచ్చింది, చెవులు ఇచ్చింది. లేని వాళ్ళని చూస్తే మనం ఎంత గొప్ప వాళ్ళం అర్థమవుతుంది. బ్రెయిన్ ఎంత ఆలోచిస్తున్నాం, దీంతో పాటు ఇంత ఈజీగా ఇన్ని అలవోకగా మాట్లాడగలుగుతున్నాం, చేతులు మాట్లాడుతూ తిప్పగలుగుతున్నాం, భంగిమలు చేయగలుగుతున్నాం, కాళ్ళతో నడవగలుగుతున్నాం, ఎలా పడుకుంటే అలా లేవగలుగుతున్నాం. లేచిన తర్వాత మూమెంట్స్ చాలా ఈజీగా ఉన్నాయి. ఎక్కడ ఏది పట్టేసినా ఇంకా మళ్ళీ శరీరం నడవడానికి అవకాశం లేదు. 10 రోజుల దాకా ఇంత ఇచ్చినటువంటి తల్లి
లౌకికంగా నాకున్నటువంటి అటాచ్మెంట్స్ ని కూడా, బంధాలని కూడా నిలబెడుతూ ఉన్నటువంటి తల్లి, ఇంకా నీకే ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ నోరెత్తి ఇంకోటి అడుగుతావా అని నన్ను అనుకుంటుందేమో అనేటువంటి ఒక చిన్న సిగ్గు. సౌందర్యలహరి అంటే సౌందర్యం అన్నాం. ఆ సౌందర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే సిగ్గు. ఎవరైనా చూడండి, ఆ సిగ్గు పడ్డల్లో అందం ఉంటుంది అంటాం. లేకపోతే ఏమంటాం, సిగ్గు లేదా అంటాం. ఏమంటారు, సిగ్గు లేదా నీకు అంటాం. సిగ్గు లేదా అనేది ఒక తిట్టు అయితే, సిగ్గు పడ్డం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి యోగం. ఆ సిగ్గు పడేలా చేస్తుంటుంది అది. ఎవరిని చేస్తుంది? తన పిల్లలందరినీ చేస్తుంది. ఎవరైతే సౌందర్యాన్ని పట్టుకున్నారో వాళ్ళందరూ ఇంకెప్పుడు అమ్మ ముందు అమ్మ నాకు ఇది కావాలి అని అడగడానికి నోరు రాకుండా చేస్తుంది. ఏమంటే నోరు రాకుండా చేస్తుంది తల్లి అంటే అది నోరు మూసేస్తుంది అంటే అడగద్దు అని మనం నియంత్రణ చేస్తుంది అంటే కాదు. ఇంకా ఏది అడగాల్సిన అవసరం లేకుండా ఎందుకు అమ్మని అడగడం? నిజంగా అమ్మ అంటే ఎలా ఉంటుంది? కడుపులో ఆకలి తెలిసి పిల్లాడికి ఏం కావాలో చేసి పెట్టేస్తుంది. అది అమ్మ అంటే. కనుక మా అమ్మ నాకు నిజంగా ఎరిగినట్లయితే నాకు నేను అడగకుండానే నాకు కావాల్సింది అమరుస్తుంది. నిజంగా నాకు అవసరమైతే అమ్మవారు నాకే ఇస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఎప్పుడు. ఆ నమ్మకం ఎప్పుడు వస్తుందో అడగడం మానేస్తుంది. అవునా? ఎస్, నమ్మకం రావాలి. ఆ నమ్మకం ఉన్న చోట భక్తి అంటారు దాన్ని. ఆ నమ్మకమే భక్తి. ఆ భక్తి ఎలా ఉండాలి? ప్రేమతో ఉండాలి. భక్తి ఎప్పుడు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది అంటే ప్రేమ ఉన్న చోట వెళ్తుంది. ఆ ప్రేమ ఉన్న చోట భక్తి పారవస్యము అనేటువంటి స్థితిని పొందుతూ ఉంటుంది. ఆ పారవస్యం ఎలా వస్తుంది అంటే సౌందర్యలహరిలో ఒక్కొక్క శ్లోకాన్ని కనుక శంకరాచార్య వారి జగత్తుకు అందించారు కనుక ఆయన కూడా ఏం చేశారు? 64 తంత్రాలు చేసినటువంటి శివుడు ఈజీగా జగత్తుకి ఇచ్చేశాడు. మరి సౌందర్యలహరిని కూడా హాయిగా ఎవరో ఒకళ్ళ ద్వారా పంపించాలి కదా. ఎవరూ సౌందర్యలహరిని ముట్టుకోవడానికి అవకాశం లేదు. అంత తేలికైన విషయం కాదు. అనుకోవడానికి 100 శ్లోకాల పుస్తకం. కానీ దీన్ని పట్టుకుంటే మళ్ళీ జన్మ లేకుండా చేయగలిగేటువంటి అద్భుతమైన ఫలం. ఈ ఫలాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తే ఇంట్లో ఇప్పుడు అందరి ఇళ్ళలో ఎన్ని సౌందర్యాల పుస్తకాలు ఉన్నాయి? ఫోన్లలో ఎన్ని పీడిఎఫ్లు ఉండొచ్చు మినిమం. అది ఒకసారి మన దగ్గర ఉంది అంటే ఇంకా మళ్ళీ మనం ఇంకోటి ఆశించడానికి అవకాశం లేనటువంటి స్థితిలో ఉంచేటువంటి ఫలం. ఆ ఫలం ఎవరి చేతికి వెళ్తే సవ్యంగా పంచబడుతుందో వాళ్ళ చేతికి ఇవ్వాలి. ఎవరున్నారు ప్రపంచంలో? ఎవరు లేరు, నేను ఒక్కడనే. సౌందర్యలహరిని ఇచ్చింది అయ్యవారి. ఆ సౌందర్యలహరిని మళ్ళీ జగత్తుకు అందించాలన్నా అయ్యవారే రావాలి. అయ్యవారే జగత్తుకి ఇస్తే శివుడు వచ్చి మొత్తం జగత్తులో చెప్పాడు అంటే ఎలా ఉంటుంది? మొత్తం జగత్తు ఈ భారతదేశానికి లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మనం ఉంటున్నటువంటి వాసయోగ్యమైనటువంటి క్షేత్రం అమెరికా. దీనికి ప్రెసిడెంట్ ఉంటారు. అలాగే ఇండియాకు ప్రెసిడెంట్ ఉంటారు. సాయంకాలం ప్రెసిడెంట్ గా మీ ఇంటికి వస్తున్నారంటే ఎలా ఉంటుంది? ఓ నిమిషం కంగారు వస్తుంది. ఆయన ఎందుకు రావాలి, అసలు ఎందుకు వస్తున్నారో చెప్పడానికి ముందు వాళ్ళు వస్తారు కదా. ఆయన ఎందుకు వస్తున్నారో చెప్తే అది లాయకీ అయిన విషయం అయితే అప్పుడు మనం వాళ్ళని ఇన్వైట్ చేయడానికి మన ఇంట్లో జాగ్రత్త సర్దుకుంటాం. అలా ప్రపంచాన్ని అంతటిని ఉద్ధరించేటువంటి వాడు శివుడు ఒకడు ఉంటే ఆ శివుడిని మన ఇంటి దాకా చేర్చేవాడు శివుడి అంశ ఒకడు ఉండాలి. ఆ అంశ స్వరూపంగా శంకరాచార్య వారి యొక్క ఆవిర్భావం జరిగింది. స్వయం శంకర స్వరూపం. ఆయన దక్షిణామూర్తిగా మౌనంగా ఉంటే ఈ శంకరాచార్యుల వారు జగత్తంతా కూడా తిరుగుతూ నడయాడే శంకరులుగా జగత్తునంతటిని ఉద్ధరించారు. ఆయన ఇచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి స్తోత్రాల్లో సౌందర్యలహరి జగత్తుని, జీవుణ్ణి, జీవుడితో పాటు ఉండేటువంటి సకలమైనటువంటి కోరికల్ని కూడా ఉద్ధరించగలిగేటువంటి స్తోత్ర కావ్యం కనుక దీన్ని చదవడం అనేటువంటిది ఒక భోగం. మన జీవితంలోకి సౌందర్యలహరి వచ్చింది అంటే మొదటి శ్లోకంలోనే శంకరాచార్య వారు చెప్తారు, అమ్మ ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి అంటారు. అమ్మ నీకు నమస్కరించాలన్నా, నీ స్తోత్రాన్ని చదవాలన్నా, నిన్ను తెలుసుకోవాలన్నా ఇది ఈ జన్మ పుణ్యం కాదు. ఈ జన్మ పుణ్యం కానే కాదు. ఏ జన్మలోనూ ఎక్కడో నేనేదో కాస్త పుణ్యం చేసుకున్నా. ఆ పుణ్యాన్ని అనుసరించి ఈ జన్మలో ఈ సౌందర్యలహరి స్వరూపంలో నా దగ్గరకు వచ్చావు. అమ్మవారి ఫోటో మన ఇంటికి వస్తాం, అమ్మవారు వచ్చింది అనుకుంటాం. కానీ సౌందర్యలహరి శ్లోకాన్ని నోటితో ఒకసారి పలకగలిగితే మన జీవితాన్ని అమ్మవారు నిర్దేశిస్తోంది, ఆవిడ తన వేళ్లతో నడిపిస్తోంది అనే దానికి తార్కాణంగా జరుగుతుంటారు. కనుక ఆ సౌందర్యలహరి స్తోత్రాన్ని ఇవాళ ఇంతమందిని కూర్చుని ఈ సత్సంగంలో చదువుకోగలగడం అనేటువంటి నిజంగా మనందరి పూర్వజన్మ సుకృతం. ఆ పూర్వజన్మ సుకృతం ఈ జన్మని ఉద్ధరిస్తూ ఈ జన్మతో పాటు ఇంకా ఎన్ని జన్మలు ఉన్నా సరే మోక్షం కావాలి, ఇంకా మళ్ళీ మోక్షం లేకుండా లేకపోతే మళ్ళీ శరీరం లేకుండా జన్మ లేకుండా ఉండాలని కోరుకోవచ్చు. అమ్మ ఎన్ని జన్మలన్నా ఆ అన్ని జన్మల్లోనూ నిన్ను వదలకుండా ఉండగలిగేటువంటి అనుగ్రహాన్ని నాకు ఎప్పుడు నిరంతరం నిన్నే పట్టుకోగలిగేటువంటి అనుగ్రహాన్ని నాకు వెంటనే అడుగుతాం. ఎన్ని జన్మలు అంటే ఏ జన్మలన్నా ఇచ్చేస్తుంది కదండి అమ్మవారు. ఇప్పుడు అక్కడ అన్ని పూలు పెట్టాం. ఆ పూలల్లో ఏముంటుంది? అనుకోకుండా చిన్న పురుగు ఉందనుకుంటుంది. ఆ పురుగు ఏ జన్మలోనూ అమ్మవారిని అడుగుంటుంది. ఏమనుకుంటుంది? అమ్మ
నేను ఏ జన్మ ఎత్తినా నీదే నేను వింటూ ఉండాలి. అందులో అమ్మవారు ఏం చేసింది, నీదే వింటూ ఉండాలన్నావు కదా, తొందరగా నాది వింటూ ఉండి నన్నే స్మరిస్తూ ఉండేవాడికి ఏమవ్వాలి, మోక్షం తొందరగా రావాలి. ఆ మోక్షం తొందరగా వచ్చే జన్మ బొమ్మని అడిగితే పురుగ్గా పుట్టించి, పురుగ్గా పుట్టించడం కాదేమనుకుంది, అబ్బా కళ్ళు ఈ జన్మలో అబ్బాయి ఏదో కిరణ్మయ్య గారు మొత్తాన్ని చదివేశారండి, జీవితాంతం కూర్చి 100 సార్లు 1000 సార్లు సౌందర్యాన్ని పారాయణ చేసేసారు, ఇవాళ రాత్రికి ఇంటికి వెళ్ళడానికి ఎవరు లేవలేదు, వెళ్ళిపోయింది, శరీరం వెళ్ళిపోయింది, జీవుడు వెళ్ళిపోయాడు ఇందులో నుంచి. వెళ్ళిపోయి కళ్ళు తెరిచి చెప్ప అమ్మవారు వచ్చింది లోపల, ఈ అమ్మాయి ఏం జన్మ కావాలి నీకు, అమ్మ ఇన్నాళ్ళు నీ పూజలు చేశా, కుంకుమార్చనలు చేశా, బోల్డ్ పుష్పాలతో అలంకారాలు చేశారు, ఇంతమందితో స్వాధ్యాయం చేశారు, రోజు సౌందర్యలహరి లలితా సహస్రనామం చదువుతూనే ఉన్నా, అత్యుత్తమమైన జన్మ నాకు. ఓకే డన్, కళ్ళు మూసుకొని తెరుగు తెరిచా, చీకటి గదిలో ఉన్నా, ఏంటి చీకటి గదిలో ఉన్నా, ఇంకా లైట్లు వేయాలి, ధనవంతుడు ఇంట్లో పుట్టినట్టు, కానీ ఇప్పుడే కళ్ళు తెరవాలి కదా, ఇంకా కళ్ళు తెరవాలి అనుకుంటుంది. ఈ లోపల కళ్ళు తెరవాలనుకునే లోపల ఏమైపోయింది, శరీరంలోకి ఒక ఇనుప ముక్క శరీరాన్ని చీల్చుకుంటూ లోపల, నా శరీరం 2 భాగాలే, నేను ఇంకా ధనవంతుడి ఇంట్లో పుట్టాను, నేను ఇంకా సకల సౌఖ్యాలు అనుభవిస్తాననుకునే లోపల నా శరీరంలోంచి ఒక ఇనుప ముక్క పెట్టుకుని నా శరీరం 2 భాగాలు అయిపోయాయి. 2 భాగాలు అవగానే మరి చచ్చిపోవాలిగా, నేను ఇంకా చచ్చిపోకుండానే అబ్బా ఏంటి ఇంత బాధ, అమ్మ నిన్ను తలుచుకుని నువ్వు అనుగ్రహిస్తే మంచి జన్మ ఇస్తానని నువ్వు అన్న తర్వాత వచ్చిన జన్మలోకి వచ్చా, కళ్ళు తెరువన్నావు, తెరిచా ఏం కనపడకుండానే ఇంత బాధని ఇచ్చావు, శరీరం 2 ముక్కలు అయిపోయింది. ఈ 2 ముక్కలు అయిన తర్వాత ఇంత బాధని అనుభవిస్తూ అమ్మ అని అరుస్తున్నా, నన్ను ఎలా ఉద్ధరిస్తావు, ఇది ఉత్తమమైన జన్మ అని అనుకునే లోపల ఏమైపోయింది, ఈ శరీరం వెళ్ళిపోయి 2 మునకలు అయిపోయింది. ఒక ముక్కకి, ఒక ఇనుప ముక్కకి ఇంకా పైన ఉన్న శరీరం వేలాడుతుంది, కింద ఉన్న శరీరం ఆల్రెడీ డిటాచ్ అయిపోయి పడిపోయింది. బాధ ఎలా ఉంటుంది, శరీరం 2 భాగాలు అయిపోయి డిటాచ్ అయిపోయి పడిపోయి అమ్మవారిని నేను ఇంకా ప్రశ్నిస్తూ ఉండగా ఈ తలకాయ వెళ్ళిపోయి ఒక రాయి తలకాయ 3 ముక్కలైంది, శరీరం 2 భాగాలైంది, ఇప్పుడు తలకాయ 3 ముక్కలైంది, రక్తం ధారాపాత్రగా కారుతుంది. ఎక్కడున్నాను నేను, ఎందుకు ఇంత కష్టం వచ్చిందని ఆలోచించాను. ఈ లోపల ఆనంద నిలయంలో కౌసల్యాసు ప్రజారామ పూర్వాసంజ ప్రవర్తతే అని సుప్రభాతం పాడుతున్నారు. ఎక్కడున్నాను నేను అంత నొప్పిలోనూ తలకాయ ఎత్తి జాగ్రత్తగా బయటకు వచ్చి చూసేప్పటికల్లా అక్కడ ఉన్నటువంటి 9.5 అడుగులు ఆనంద నిలయంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి హృదయం మీద కట్టినటువంటి ఒక పెద్ద గజమాలలో పువ్వు లోపల ఉండే పురుగ్గా పుట్టిన 6 నిమిషంలో శరీరం 2 భాగాలైంది, తలకాయ పగిలింది, కపాల మోక్షం. ఎక్కడున్నానని చూస్తే అయ్యవారి హృదయం మీద ఉన్నాను. ఇప్పుడు మోక్షం వచ్చిందా రాలేదా, పుట్టి జన్మలు ఎన్ని సంవత్సరాలు బతికానని కాదు, అన్ని సంవత్సరాల్లో మళ్ళీ చేసేటువంటి కర్మలు పెంచుకోవడం కాదు, ఆ కర్మ మరి చేయకుండా మళ్ళీ కర్మరాహిత్యం వైపు వెళ్ళేటువంటి స్థితిలో అమ్మ ఇచ్చేటువంటి ఏ జన్మ అయినా సరే ఉద్ధరణ చేసేది. అటువంటి ఉద్ధరణ అమ్మకే తెలుసు, కనుక అమ్మని సంపూర్ణంగా నమ్మడమే మనం చేసేటువంటి మొట్టమొదటి పని, చివరి పని కూడా. కనుక అటువంటి అమ్మ తల్లి పాదాలు పట్టుకుని అందరం కూడా సౌందర్యాన్ని పారాయణ చేద్దాం. పంచాననం పరమపురుషమార్జిమీసం నానావిధిశ్చ కుసుమైరపి భూషితాంగం సంసేవితాంగి సకలార్థకరం వరేణ్యం లక్ష్మీ సహాయ గణపం సతతం భజామి. అరుణాం కరుణాతరంగిదాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. బిందు త్రికోణ వసుకోణ దశారైకమన్వస్త్ర నాగదళ షోడశపత్రైకవృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయాః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సభాయ శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించిః సంచిల్వన్ విరచయతి లోకానవికలం వహత్యేనం శౌరిం కథమపి సహస్రేణ శిరసాం
हरः संशुद्धैनं भजति भसितो धूलनविधिम् अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति त्वदन्यः पाणिभ्यामभयवरदो दैवतगणः त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनय मया त्रातुं दातुं फलमपि च वाञ्छासमधिकम् शरण्ये लोकानां तव हि चरणावेव निपुणौ हरिस्त्वामाराध्य प्रणतजनसौभाग्यजननी पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वां नत्वा रतिनयनलेखेन वपुषा मुनीनामप्यन्ता प्रभवति हि मोहाय महताम् धनुः पौष्पं मौर्वी मधुकरमयी पञ्चविशिखा वसन्तः सामन्तो मलयमरुदायो धनरथः तथाप्येकः सर्वं हिमगिरिसुते कामपि कृपाम् अपाङ्गते लब्ध्वा जगदिदमनङ्गो विजयते वडत्काञ्चीदामा करिकलपकुम्भस्तननता परिक्षीणा मध्ये परिणतशरश्चन्द्रवदना धनुर्बाणान् पाशं सुणिमपि दधाना करतलैः पुरस्तादास्तां नः पुरमहितुराहो पुरुषिका सुधा सिन्धोर्मध्ये सुरविकपिवाटी परिवृते मणिद्वीपे नीपोपवनवति चिन्तामणिगृहे शिवाकारे मञ्चे परमशिवपर्यङ्कनिलयाम् भजन्ति त्वां धन्या कटिजनचिदानन्दलहरी मणिमूलाधारे कमपि मणिपूरे उतवहम् स्थितं स्वादिष्टाने हृदिमरुतमाकाशमुपरि मनोभिभ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपथम् सहस्रारे पद्मे सहरहसि पत्या विहरसे सुधाधारासारैश्चरणयुगलान्तर्विघटितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरविरसाम्नाय महसः अवाप्य स्वां भूमिं भुजगनिभमध्युष्टवलयम् स्वमात्मानं कृत्वा स्वपिशिकुलकुण्डे कुहरिणी चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः शम्भोर्नवभिरपि मूलप्रकृतिभिः चतुश्चत्वारिंशत् वसुधनगणाश्रयत्रिवलया त्रिरेखाभिः साकं तव शरणकोणापरिणताः त्वदीयं सौन्दर्यं तु नीलगिरिकन्ये तुलयितुम् कवीन्द्रा कल्पन्ते कथमपि विरिञ्चि प्रभृतयः यदा लोकौत्सुक्यादमदलना यान्ति मनसा तपोभिदृष्ट्रापामपि गिरिससायुज्य पदवीम् नरं वर्षीयां संनयनविरसं नर्मसुजलम् तवापाङ्गालोके पतितमनुधावन्ति शतशः गलद्वेणीबन्धा भुजकलशविस्रस्तसिचयाः हठात्कृत्यत्काञ्चो विगलितदुकुमुलायुवतयः शितौ षट्पञ्चाशद्विसमधिकपञ्चाशदुदके उदासे द्वाषष्टिश्चतुरधिकपञ्चाशदखिले दिवि द्विषड्त्रिंशन्मनसि च चतुष्षष्टिरितिये मयूखास्तेषामाप्युपरितव पादाम्बुजयुगम् चतुर्ज्योत्स्ना शुद्धां शशियुतजटाजूटमकुटां वरत्रासप्राणस्फटिकघटिका पुस्तककरां
सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वाग्देवी वदनकमलामोदमधुरैः तनुच्छायाभिस्ते तरुणतरणि श्रीसरणिभिः दिवं सर्वामुर्वीमरुणिमनिमग्नां स्मरति यः भवन्त्यस्य वनहरिणशालीननयनाः सहोर्वस्यावश्या कतिकतिनगीर्वाणगणिकाः मुखं बिन्दुं कृत्वा कुचयुगमधस्तस्य ददतो हरार्धं ध्यायेद्यो हरमहिषिते मन्मथकलाम् ससद्यः संक्षोभं नयति वनिता इत्यतिलघु त्रिलोकीमप्याशु भ्रमयति रवीन्द्रस्तरयुगाम् हिरन्तीमङ्गेभ्यः किरणनिकुरम्बामृतरसम् हृदि त्वामादत्ते हिमकरशिलामूर्तिमिव यः ससर्पाणां दर्पं शमयति शकुन्ताधिप इव ज्वरपृष्ठान् दृष्ट्या सुखयति सुधाधारशिलया कटिल्लेखादन्वीं तपनशि वैश्वानरमयीं दिशन्नां षण्णामप्युपरिकमलानां तव करां महापद्माटव्यां हृदि कमलमायेन मनसा महान्तः पश्यन्तो ददति परमाह्लादलहरीं भवानि त्वं दासे मयि वितरदृष्टिं सकरुणाम् इति स्तोतुं वाञ्छन् कलयति भवानि त्वमिति यः तदैव त्वं तस्मै दिशसि निजसायुज्य पदवीं मुकुन्द ब्रह्मेन्द्र स्फुटमकुटलीराजितपदां त्वया हृत्वा वामं वपुरपरितृप्तेन मनसा शरीरार्थं शम्भोरपरमभिषङ्के कृतमभूत् यदेतत्त्वद्रूपं सकलमरुणाभं त्रिनयनं कुशाभ्यामानम्रं कुटिलशशिचूडालमकुटम् जगत्सूते धाता हरिरवतिरुद्रः शमयते तिरस्कुर्वन्नेतत्स्वमपि वपुरीशः स्थिरयति सदा पूर्वं सर्वं तदिदमनुगृह्णाति च शिवः तवाज्ञामालम्ब्य क्षणचरितयोर्भ्रूलतिकयोः त्रयाणां देवानां त्रिगुणचरितानां तव शिवे भवेत् पूजा पूजा तव चरणयोर्या विरचिता तदा हि त्वत्पादोद्वहनमणिपीठस्य निकटे स्थिता ह्येते शश्वन्मुकुलितकरोत्थं समकुटाः विरिञ्चि पञ्चत्वं व्रजति हरिराप्नोति विरतिम् विनाशं कीनाशो भजति धनतो याति निधनम् विहन्त्री माहेन्द्री विगतिरपि सम्मीलितदृशा महासंहारेऽस्मिन् विहरति सति त्वत्पतिरसौ जपो जल्पशिल्पं सकलमपि मुद्राविरचना गतिं प्रादक्षिण्यक्रमणमसनाद्याहुतिविधिः प्रणामः संदेशः सुखमखिलमात्मार्पणदृशा सपर्यापर्याय स्तव भवतु यन्मे विलसितम् सुधामप्यास्वाद्य प्रतिभयजरा मृत्युहरिणीम् विपद्यन्ते विश्वे विदिशतमखाद्यादिविशदः कराळं यक्ष्मेणं कबलितवतः कालकलना न शम्भोस्तन्मूलं तव जननिताटङ्कमहिमा किरीटं वैरिञ्चं परिहरपुरत्रैकममितः कठोरे कोटीरे सरसिजनिजम्बालिमकुटम् प्रणम्रे श्वेतेषु प्रसभमुपयातस्य भवनम् भवस्याभ्युत्थाने तव परिजनोक्तिर्विजयते स्वदेहोद्धूताभिर्गृणिभिरणिमाद्याभिरहितो निषेव्ये नित्ये त्वामहमिति सदा भावयति
मन्त्रं क्षितितलमवाति तरदिदम् शिवशक्तिं कामाक्षितिरधरविसीतकिरणः स्मरोऽहं सशक्तिरस्तदनुज परामारहरयः अमीरुल्लेखाभिस्तिसृभिरवसानेषु घटितः भजन्ते वर्णास्ते तव जननि नामावयवताम् स्मरं योनिं लक्ष्मीं हृदयमिदमादौ तव मनो निधाये नित्ये निरवधि महाभोगरसिका भजन्ति त्वां चिन्तामणिगुणनिबद्धाक्षवलयाः शिवाग्नौ जुह्वन्तः सुरभिकृतधाराभुतिशतैः शरीरं त्वं शम्भो शशिमिहिरवक्षोरुहयुगम् तवात्मानं मन्ये भगवति नवात्मानमनघम् अतशेषस्येषित्ययमुभयसाधारणतया स्थितः सम्बन्धो वां समरसपरानन्दपरयोः मनस्त्वं व्योमत्वं मरुदसि मरुत्सारतिरसि त्वमापस्त्वं भूमिस्त्वयि परिणतायां न हि परम् त्वमेव स्वात्मानं परिणमयितुं विश्ववपुषा चिदानन्दाकारं शिवयुवति भावेन विदृशे तवाज्ञाचक्रस्थं तपनशसि कोटिद्युतिधरम् परं शम्भुं वन्दे परिमिलितपार्श्वं परचिता यमाराध्यं भक्त्या रविशसि शुचीनामविषये निरालोके लोके निवसति हि बालोकभुवने विशुद्धौ ते शुद्धस्फटिकविशदं व्योमजनकम् शिवं सेवे देवीमपि शिवसमानः व्यवसिताम् ययोगान्त्यायान्त्यासि किरणसारूप्यसरणे विधूतान्तर्द्वान्ता विलसति च घोरीव जगति समुन्मीलः संवित् कमलमकरन्दैकरसिकम् भजेऽहं सद्वन्द्वं किमपि महतां मानसचरम् यदालापादष्टादशगुणितविद्या परिणतिः यदा दत्ते दोषात् गुणमखिलमद्यपय इव तव स्वादिष्टाने हुतवहमधिष्ठाय निरतम् तमीडे संवत्तं जननि महतीं तां च समयाम् यदा लोके लोकान्तहति महति क्रोधकलिते दयाध्याया दृष्टिं शिशिरमुपचारं रचयति तडित्थं तं शक्त्यातिमिरपरिपन्थिस्फुरणया स्फुरन्नानारत्नाभरणपरिणन्ते निरधनुषम् तव श्यामं मेघं कमपि मणिपूरैकशरणम् निषेवे वर्षन्तं हरमिनिरतप्तं त्रिभुवनम् तवाधारे मूले सहसमययातास्य परया नवात्मानं मन्ये नवरसमहाताण्डवनटम् उभाभ्यामेताभ्यामुदयविधिमुद्दिश्य दयया सनाथाभ्यां जन्मे जनकजननी वनजगदिदम् गतैर्माणिक्यत्वं गगनमणिभिः सान्द्रघटितम् किरीटं ते हैमं हिमगिरिसुते कीर्तयति यः समीडे यच्छायाचूर्णशबलं चन्द्रशकलम् धनुषौनासीनं किमिति न निबध्नाति दिशणाम् धुनोतु त्वां नस्तुलितदलितेऽतीवरवनम् घनस्निग्धश्चक्षुषूरनिगुरं बहु तव शिवे यदीयं सौरभ्यं सहजमुपलब्धुं सुमनसो वसन्तस्मिन् मन्ये वदमदनवाटी विटपिनाम् तनोतु क्षेमं नस्तव वदन सौन्दर्यलहरी परिवाहस्रोतःसरणिरिव सीमन्तसरणिः वहन्ती सिन्दूरं प्रबलकबरी भारतिमिर द्विषामृत
स्मरदहनचक्षुर्मधुरिहः ललाटं लावण्यद्युतिविमलमाभादितवयत् द्वितीयं तन्मन्ये मकुटघटितं चन्द्रशकलम् विपर्यासन्न्यासादुभयमपि सम्भूय च विनः सुधालेपस्यूतिः कलिनमतिराकाहिमकरः भ्रुवौ भुग्ने किञ्चित् भुवनभयभङ्गव्यसनिः त्वदीये नेत्राभ्यां मधुकररुचिभ्यां हृदगुणम् धनुर्मन्ये सव्येतरकरगृहीतं रतिपते प्रकोष्ठे मुष्टौ च स्थगयति निगूढातरं मे आहसूते सव्यं तव नयनमर्कात्मकतया त्रया मां वामन्ते सृजति रजनीनायकतया तृतीया ते दृष्टिर्दरदलितहेमाम्बुजरुचिः समाधत्ते सन्ध्यां दिवसनिशयोरन्तरचरीम् विशाला कल्याणी स्फुटरुचिरयोध्या कुवलये कृपाधारा किमपि मधुरा भोगवतिका अवन्ती दृष्टिस्ते बहुनगर विस्तार विजया ध्रुवं तत्तन्नामाव्यवहरणयोग्यः विजयते कवीनां सन्दर्भस्तपकमकरन्दैकरसिकम् कटाक्षव्याक्षेपभ्रमरकलभौ कर्णयुगलम् अमुञ्चन्तौ दृष्ट्वा तव नवरसास्वादतरलौ असूया संसर्गादलितनयनं वीक्षिकरुणम् शिवे शृङ्गाराध्यातलितरजने कुत्सनपरा सदोषा गङ्गायां गिरिशचरिते विस्मयवती हराहिभ्यो भीता सरसिंहसौभाग्यजननी सखीषु स्मेराते मयि जननि दृष्टिः सकरुणा करे कर्णाभ्यर्नं करुतैव पक्ष्माणि ददति पुराङ्गे पुष्टिप्रसमरसमित्रावणफले इमे नेत्रे गोत्राधरपतिकुलोत्तं सकलिके तवा कर्णाकृष्णा स्मरसरविलासं कलयतः विभक्तत्रैवर्ण्यं व्यतिकरितलीलाञ्जनतया विभाति त्वन्नेत्रहृदयमिदमीशानदयिते पुनः स्रष्टुं देवान् द्रुहिणहरिरुद्रानुपरतान् रजसत्त्वं बिभ्रत्तम इति गुणानां त्रयमिव पवित्रीकर्तुं नः पशुपतिपराधीनहृदये दयामित्रैर्नेत्रैररुणधवलश्यामरुचिभिः नदश्रोणो गङ्गातपनतनयेति ध्रुवममुम् त्रयाणां तीर्थानामुपनयसि संवेदमनघम् निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्यामो सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषास्तव दृशः तवापर्णे कर्णे जपनयनवैशून्यचकिता निलीयन्ते तोये नियतमनिमेषास्य परिका ययं च श्रीस्वर्णच्छदपुटकवाटं कुवलयम् जहाति प्रत्यूषे निशि च विघटय्यः प्रविशति दृशाद्रागी यस्यान्तरदलितनीलोत्पलरुचा द्रवीयां संदीनं सवयनृपया मामपि शिवे अनेनायं धन्यो भवति न च ते हानिर्यदा वने वा हर्मे वा समकरनिपातो हिमकरः अराळन्ते पाणियुगलमगराजन्यतनये न केशामाधत्ते कुसुमशरकोदण्डकुतुकम् शिरश्चीनो यत्र श्रवणपदमुल्लङ्घ्य विलसन् अपाङ्गव्यासङ्गो दिशति सरसन्धानधिषणाम् स्फुरद्गण्डाभोग प्रतिफलितताटङ्कयुगलम् चतुष्ट
चक्रम् मन्ये तव मुखमिदम् मन्मथरथम् यमारुह्य गृह्यत्यवनिरतमर्गेन्दुचरणम् महावीरो माधव भगवतपदये सज्जितवते सरस्वत्या सुप्ति अमृतलहरी कौशलहरी पिबन्ध्या सर्वाणि श्रवणचुरुकाभ्यामविरलाम् चमत्कारश्लाघा चलितशिरसः कुण्डलगणो जनत्कारैः सारैः प्रतिवचनमाचष्ट इव ते असौ नासावंसस्तु नीलगिरिवंशध्वजपटी त्वदीयो नेदीयः फलतु फलमस्माकमुचितम् वहत्यन्तर्मुक्ता शिशिरकरनिःश्वासगलितम् समृद्ध्या यत्तासाम् बहिरपि च मुक्ता मणिधरः प्रलुद्ध्या रक्तायास्तव सुदति दन्तच्चलरुचे प्रलक्ष्ये सादृश्यम् जनयतु फलम् विद्रुमलता न बिम्बम् तद्बिम्बम् प्रतिफलनरागादरुणितम् तुलामध्यालोढुम् कथमिव न लज्जेत कलया स्मितज्योत्स्नाजालम् तव वदनचन्द्रस्य पिबताम् चकोराणामासीदविलसतया चञ्चुजडिमा अधस्ते शीतांशोऽमृतलहरीणाम् दरुचयः पिबन्ति स्वच्छन्दम् निशि निशि भृशम् काञ्चिकधिया अविश्रान्तम् पद्युर्गुणगणकथाम्रेण न जपा जपा पुष्पच्छाया तव जननिजिह्वा जयति सा यदग्रासीनाया स्फटिकदृशदच्छविमयी सरस्वत्या मूर्तिः परिणमति माणिक्यवपुषा कवचिभिः निवृत्तैश्चर्यासद्विपुरहर निर्माल्य विमुखैः विशाखेन्द्रोपेन्द्रैः शशिविशतकर्पूरशकला विलीयन्ते मातस्तव वदनताम्बूलरसना विपञ्चा गायन्ति विविधमवदानम् पशुपते त्वया लब्धे वक्तुम् चलितशिरसा साधुवचने त्वरीयैर्माधुर्यैरपलकृततन्त्रीकलरवाम् निजाम् वीणाम् वाणी निचुलयति चोलेन निवृतम् कराग्रेण स्पृष्टम् दुहिनगिरिणा वत्सलतया गिरीशेनोदस्तम् मुलधरपानाकुलतया करग्राह्यम् शम्भोन्मुखमुकुरवृन्दम् गिरिसुते करङ्कारम् ब्रूमस्तव चुमुखमौपम्यरहितम् भुजाश्लेषान् नित्यम् पुरतमयितुम् कण्टकवती तव ग्रीवा दत्ते मुखकमलनालश्रियमियम् स्वतश्वेता काला गर्वगुणजम्बालमलिना मृणालीलालित्यम् वहति यदलोहारलतिका गले रेखास्तिस्रो गतिकमकगीतैकनिपुणे विवाहव्यालब्धप्रगुणगुणसङ्ख्या प्रतिभुवः विराजन्ते नानाविधमधुररागाकरभुवाम् त्रयाणाम् ग्रामाणाम् स्थितिनियमसीमा नैव ते मृणाली मृत्तीनाम् तव भुजलतानाम् जलसृणाम् चतुर्भिः सौन्दर्यम् सरसिजभवस्तौति वदनैः नयेभ्यः सन्त्रस्यन् प्रथमवदनानन्दकरिको चतुर्णाम् शीर्षाणाम् सममभयहस्ताः प्रणधिया नरकानाम् उद्योतैर्नवनलिनरागम् विहसताम् कराणाम् ते कान्तिम् कथय कथयामः कथम् वे कयाचिद्वा साम्यम् भजतु कलया हन्तकमलम् यदि क्रीडल्लक्ष्मी चरणतलनाक्षारसचनम् समम् देवी स्कन्दद्विपवदनप्रीतम् स्तनयुगम् तवेदम् भक्तेदम् हरतु सततम् प्रस्फुटमुखम् यदालोक्याशङ्काकुलितहृदयो हासजनकः स्वकुम्भमुखेरम्भः परिमृशति हस्तेन झटिति
आमूते वक्षोजामृतरसमाणिक्यकुतुकौ न सन्देहस्पन्द्यो न कपतिपताके मनसि जग पिबन्तौ तौ यस्मादविदितवधू शङ्करसिकौ कुमारावद्यापि विरजवदनक्रौञ्चगणनौ महत्यम्बस्तम्भेन मदनुजकुम्भप्रकृतिभिः समारब्धामुक्तामणिभिरमलां हारलतिकाम् कुचाभोगो बिम्बादररुचिभिरन्तस्य बलिताम् प्रतापव्यामिश्रां पुरदमयितुं कीर्तिमिव ते तव स्तन्यं मन्ये धरणिधर कन्ये हृदयतः पयःपारावारः परिवहति सारस्वतमिव दयावत्या दत्तं द्रविडशिशुरास्वाद्यतमयत् कवीनां प्रौढानामजनिकमनीयः कवयिता हरक्रोधज्वाला बलिभिरवलीनेन वपुषा गभीरे तेनाभि सरसि कृतसङ्गो मनसि जः समुत्थस्थौ तस्मादजलतनये धूमलतिका जनस्तां जानीते तव जननि रोमावलिरिति यदेतत्कालिन्दी तनुतरतरङ्गाकृतिशे कृशे मध्ये किञ्चित् जननि तव यद्भाति सुधियाम् विमत्तादन्योन्यं कुजकलशयोरन्तरगतम् तनूभूतं व्योमा प्रविशति वनामिं कुहरिणीम् स्थिरो गङ्गावर्तस्तनमुकुलरोमावलिलता कलाबालं कुन्दं कुसुमसरतेजो भूतभुजः रतेर्लीलागानं किमपि तव नाभिर्गिरिसुते बिलद्वारं सिद्धे गिरिशनयनानां विजयते निसर्गक्षीणस्य स्तनतटपरेण क्लमजुषो नमस्ते नारी तिलकसनकैस्तुत्यत इव चिरन्ते मध्यस्य त्रुटितकटिनीतीरतरुणा समावस्थास्ते नो भवतु कुशलं शैलतनये कुचौ सत्यस्विद्य तटघटितकूर्पासवितरौ कषन्तौ तोर्मूले कनककलशाभौ कलयता तनुत्रातुं भङ्गादलमितिवलग्नं तनुभुव त्रिदानन्दं देवी विवलिवलिनीवल्लिभिरिव गुरुत्वं विस्तारं क्षितिधरपति पार्वति निजा निरम्बादाचिद्यत्वयि हरणरूपेण निदते अधस्ते विस्तीर्णो गुरुनयनशेषां वसुमतीं नितम्बप्राभारस्तकयति लघुत्वं नयति च करीन्द्राणां शृण्डां कनककदलीकाण्डपटलीम् उभाभ्यामुभयमपि निर्जित्य भवति सुहृदाभ्यां पत्युं प्रणति कठिनाभ्यां गिरिसुते विलीने जानुभ्यां विबुधकरिकुम्भरद्वयमसि पराजेतुं रुद्रं द्विगुणजलगर्भौ गिरिसुते निशब्दौ शब्देते विषमविशिखो बाणमकृत यदग्रे दृश्यन्ते दशशरफलापादयुगली नगाग्रक्षन्मादसुरमकुटशाणैकनिशिताः श्रुतीनामूर्धानो ददति कवयो शेखरतया ममाप्येको मातशिरसि तयया देहि चरणौ ययोपाद्यं पादं पशुपतिजटाजूटतटिनी ययोर्लाक्षालक्ष्मी अरुणहरिचूडामणिरुचिः नमो वाकं भ्रूमो नयनरमणीयाय पदयो स्तवास्मै मनुराय सुतरुचिरसारक्तकवते असूयत्यत्यन्तं यदभिहननाय स्पृहयते पशूनामीशाना प्रमदवनकङ्केलितरवे वृषा कृत्वा गोत्रस्खलनमदवैलक्ष्यनमितं ललाटे भर्तारं
वरं लक्ष्मीपात्रं श्रियमति सृजन्तौ समयिनाम् सरोजं त्वत्पादौ जननि जयतश्चित्रमिह किम् पदं ते कीर्तीनां प्रपदमपदं देवि निपदाम् कथं नीतं सर्विकठिनकपटीकत्परतुलाम् कथं वा पाणिभ्यामुभयमनकाले पुरपिता यदा दायन्यस्तं दृशति दयमानेन मनसा नखैर्नाकस्त्रीणां कलकमलसङ्कोचशशिभिः तरूणां दिव्यानां हसतैव ते चण्डिचरणौ फलानि स्वस्तेभ्यः किसलयकराग्रेण ददताम् दरिद्रेभ्यो भद्रां श्रियमनसमौनाय ददतौ ददाने दीनेभ्यः श्रियमनिसमासानुसदृशीम् अमृतं सौन्दर्यप्रकरमकरन्दं विकिरति तस्मिन् मन्दारस्तवकसुभगे यातु चरणे निमज्जन्मज्जीव चरणचरणनिषट्चरणताम् पदन्यासक्रीडा परिचयमिवारब्धु मनसा स्खलन्तस्ते केयं भवनकलहंसा न जनति अतस्तेषां शिक्षां सुभगमणिमञ्जीरगणित चलादा चक्षाणां चरणकमलं चारुचरिते गदास्ते मञ्चत्वं द्रुहिणहरिरुद्रेश्वरभृतः शिवस्वच्छाया कपटघटितप्रच्छदपटः त्वदीयानां भासां प्रतिफलनरागारुणतया शरीरे शृङ्गारो रसैव दृशान्तो विकुतुकम् अराळाकेशेषु प्रकृतिसरला मन्दहसिते शिरीषा वाचित्ते वृषभपदशोभा कुचतटे वृषम्भन्वी मध्ये मृदुलसितारोहविषये जगत्त्रातुं शम्भो जयति करुणा काचिदरुणा कलङ्कं कस्तूरी रजनिकरबिम्बं जलमयम् कलाविकर्पूरैव रटतकलन्तं निबिडितम् अतस्त्वद्भोगेन प्रतिदिनमिदं रिक्तकुहरम् विधिर्भूयो भूयो निबिडयति नूनं तव कृते पुराणातेरन्तःपुरमसि ततस्त्वच्चरणयोः सपर्या मर्यादा करणकरणानाम सुलभा तदा हेते नीता शतमकमुखा सिद्धिमधुराम् तव द्वारोपान्तस्थितिविरणिमाद्या विरमराः कलत्रं वैधात्रं कदि भजन्ते न कवयः श्रियो देव्या को वा न भवति पतितैरभिधनैः महादेवं हित्वा तव सति सती नाम चरमे कुशाभ्यामासङ्कर्पुरवकदरोरभ्यसुलभः गिरामाहुर्देवीं गृहिणीमागमविदो हरे पत्नीं पद्मां हरसहचरीमद्वितनयां तुरीया कापि त्वं दुरितगमनिसि प्रमयादे मातः पलय कलितालक्तकलसम् पिबेयं विद्यार्थी तव चरणनिर्मे जनजलम् प्रकृत्या मूकानामपि च कविता कारणतया कदा दत्ते वाणी मुखकमलताम्बूलरसताम् सरस्वत्या लक्ष्म्या विधिहरिसपत्नो विहरते रते पातिव्रत्यं शिथिलयति रम्येण वपुषा चिरञ्जीवन्नेव क्षपितपशुपाशव्यतिकरः परानन्दाभिक्ष्यं रसयति रसं तद्भजनवान् प्रदीपज्वालाभिर्दिवसकरनीराजनविधिः सुधासूत्रेश्चन्द्रो परजललवैरर्घ्यरचना स्वकीयैरम्भोभिः सलिलनिधिसौविध्यकरणम् त्वदीयाभिर्वाग्भिस्तव जननि वाचां स्तुतिरियम् 57వ శ్లోకం ఒక్కసారి 57 అది మకుటం అంట సౌందర్యానికి 57వ శ్లోకం మకుటం 57 दृशाद्राघीयस्य दरदलितनीलोत्पलरुचा
दवीयां सन्दीनं सवयकृपया मामपि शिवे अनेनायं धन्यो भवति न च ते हानिर्यथा वने वा हर्म्ये वा समकरनिपातो हिमकरः दृशाद्राघीयस्य दरदलितनीलोत्पलरुचा दवीयां सन्दीनं सवयकृपया मामपि शिवे अनेनायं धन्यो भवति न च ते हानिर्यथा वने वा हर्म्ये वा समकरनिपातो हिमकरः दृशाद्राघीयस्य दरदलितनीलोत्पलरुचा दवीयां सन्दीनं सवयकृपया मामपि शिवे अनेनायं धन्यो भवति न च ते हानिर्यथा वने वा हर्म्ये वा समकरनिपातो हिमकरः 27 శ్లోకం ఒకసారి 27 जपो जल्पशिल्पं सकलमपि मुद्रा विरचना गतिप्रादर्शिन्य क्रमणमसनाद्याहुतिविधिः प्रणामसंदेशसुखमखिलमात्मार्पणदृशा सवर्या वर्या च समभवतु यन्मे विलसितम् ఈ శ్లోకాన్ని బాగా పట్టుకుంటే జరిగేది ఏంటంటే అమ్మవారిని చూడాలి అనుకున్న వాళ్ళు ఈ శ్లోకాన్ని పట్టుకుంటారు 27 అమ్మవారి దర్శనం అవ్వాలి, అమ్మవారు కనపడాలి, అమ్మవారు చూడాలి, అమ్మవారు మన ఇంటికి రావాలంటే ఏదో రకంగా అమ్మవారు నా ఎదుర్కొన్న నుంచి నేను అమ్మవారిని చెప్పాలి ఈ కోరిక ఎవరికైనా ఉందా ఉంటే 27 శ్లోకాన్ని పట్టుకుంటారు. 27 శ్లోకాన్ని పట్టుకుంటే అనుష్ఠానం చేయాలంట. అనుష్ఠానం అంటే అర్థం ఏంటంటే ఇవాళ పొద్దున్న లేచి నేను 5ంటికో 6ంటికో 7ంటికో నాకు ఎప్పుడు కుదురుతుందో అప్పుడు ఒక సమయంలో ఈ జపోజల్ప శిల్పం మొదలెట్టాను. 9 సార్లు 9 సార్లు చదవలేదు, మినిమం 51 సార్లు 108 సార్లు 500 సార్లు 1000 సార్లు ఇవాళ మొదలెట్టానంటే ఒక 3 నెలల నుంచి 6 నెలల దాకా అదే సమయంలో అంటే చాలా మంది వెంటనే అడుగుతారు మధ్యలో ఋతుక్రమం వస్తుంది కదండి అలా 6వ రోజు నుంచి మళ్ళీ 7వ రోజు 6వ రోజు దాకా చదవకూడదు, 7వ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూ. అది ఆడవాళ్ళకి అడ్డం కాదు, అది ఆగిపోదు, మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. అట్లా 3 నెలల నుంచి 6 నెలల దాకా కనుక జపోజల్ప శిల్పం జరిగితే ఆ మధ్యలో అమ్మవారి దర్శనం జరగకపోతే అంటే మీకు చూసిన తర్వాత ఇది అమ్మవారు వచ్చిన నా ఇంటికి అని తెలిసిపోతుంది. ఆ అమ్మవారి దర్శనం జరగకపోతే నన్ను అడగండి. అంత గొప్ప శ్లోకం 27 శ్లోకం. 27 శ్లోకాలు వదలవు. జపోజల్ప శిల్పం సకలమపి ముద్రారచన గతి ప్రాదక్షిణ్య క్రమణమసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ సవిభవతి. చాలా మంది అంటారు అమెరికాలో ఉన్నామండి, అమ్మ ఒక్క 5 నిమిషం, అమెరికాలో ఉన్నాం లేకపోతే ఉద్యోగాల్లో ఉంటాం, పనులలో ఉంటాం, ఎప్పుడు అమ్మవారు ఎదుర్కొంటే పూజ స్తోత్రాలు పద్యాలు పాడుకోవడం ఎలా కుదురుతుంది? అలా అలా ఎప్పుడు చదువుకుంటూ ఉంటే మరి ఇల్లు ఎలా గడుస్తుంది? హౌస్ వైఫ్స్ అయితే బయట వర్క్ చేసే వాళ్ళకైతే జీవితం ఎలా గడుస్తుంది? అలా చదువుకోకుండా కూడా మోక్షం వస్తుందా? మనం అనుకున్నవన్నీ కుదురుతాయి, అమ్మవారి దర్శనం అవుతుందా అంటే ఈ శ్లోకం చెప్తుంది. జపోజల్ప శిల్పం అమ్మవారికి అదే చెప్తాం. అమ్మ ఎప్పుడు నీ స్తోత్రాలు చదవాలంటే, ఎప్పుడు నీ శ్లోకాలు చదవాలంటే, ఎప్పుడు శ్రీమాత్రను అనుకుంటూ ఉండాలంటే ఒక్కసారి మైండ్ భర్త పిలుస్తూ ఉంటారు, అత్తగారు పిలుస్తూ ఉంటుంది, బయట వాళ్ళు ఎవరు ఫోన్ చేస్తుంటారు, మాట్లాడుతూ ఉండాలి. నేను నీ నామం పలికానని కాదు, అసలు నువ్వు ఇచ్చిన వాక్యే నీది కదా. ఇప్పుడు నేను పలికే ప్రతి మాట నువ్వు ఇచ్చిందే కనుక దీంతో శ్రీమాత్ర నమః అన్న ఒకటే, ఎవరో ఫోన్ చేస్తే హలో బాగున్నారా అన్నము ఒకటే. అంత భావన నాలోకి తీసుకొచ్చి నేను మాట్లాడే ప్రతి మాట నీ నామంగా నువ్వు స్వీకరించు. అంటే నేను ఏం మాట్లాడుతున్నా అది నీ స్తోత్రమే. అది నెంబర్ 2 మాట్లాడుతున్నప్పుడు ఈ రకరకాల భంగిమలు చేస్తున్నా, అది అలా అంటున్నా, ఇది ఇలా అంటున్నా, ఇది ఇక్కడ చూపిస్తున్నా, అక్కడికి వెళ్ళమని చెప్తున్నా, ఇలా చేతులతో రకరకాల భంగిమలు చేస్తున్నా. అడిగా కూర్చొని సంకల్పం చెప్పుకుని అంగన్యాస కన్యాసాలు చేయడం నాకు వచ్చోరాదు, నాకు తెలియదు. ప్రతి పుస్తకంలోనూ అంగన్యాస కన్యాసాలు చేయిస్తారు. అవన్నీ నేను చేయొచ్చు చేయకూడదు కూడా నాకు గురువు లేడు, నువ్వే గురువు కనుక నేను ఎవరితో మాట్లాడుతూ ఈ చేతులు ఇలా తిప్పుతున్నా, అన్నం మోడుతూ గడ్డ తిప్పుతున్నా, బట్టలు తిప్పుతూ బట్టలు ఆరేస్తూ బట్టలు మడతేస్తూ చేతులు తిప్పుతున్నా. ఇవన్నీ ఏదో నేను గృహకృత్యం అంటే ఇంట్లో పనులు చేసుకుంటున్నా అనే భావంతో తీసుకుంటున్నా. ఇవన్నీ నేను ఇచ్చేసే అంగన్యాస కన్యాసాలుగా స్వీకరించు. కూరలు తెచ్చుకోవాలి, బయట సౌందర్యాన్ని పారాయణ అంటే కారు వేసుకుని బయటికి పోవాలి, గుడికి వెళ్ళాలి, లేకపోతే ఇంకో పార్టీలు అంటే వెళ్ళాలి, పెళ్ళిళ్ళు అంటే వెళ్ళాలి. జీవితం అంతా తిరుగులాట్లోనే సరిపోతుంది. ఇంటికి వస్తే ఇంట్లో ఆ రూమ్లో పని ఉంటుంది, ఈ రూమ్లో పని ఉంటుంది, పైన పని ఉంటుంది, కింద పని ఇలా తిరుగుతుంది. ఏముంటున్నా జీవితాంతం నీ గుడికి వచ్చో లేకపోతే నీ దగ్గర ఉందో నిరంతరం నీకు ప్రదక్షిణ చేసి నీకు నేను ప్రణిపాతం పడేంత శక్తి నాకు ఉందో లేదో నాకు తెలియదు. నేను వేసే ప్రతి అడుగు నీకు చేసే ప్రదక్షిణగా స్వీకరణ. ఎందుకంటే జగత్తంతా శ్రీచక్రం కనుక ఈ జగత్తులో నువ్వు లేని చోటు లేదు, నువ్వు లేని చోటు లేనప్పుడు నేను చేసే ప్రతి అడుగు నీ చుట్టూతే అవుతుంది.
కానీ నీ చుట్టూతో నేను నిరంతరం ప్రదక్షిణ చేస్తున్నా అనే భావంతో ఉండు. ఇవన్నీ బాగున్నాయి, చివరికి ఏం చేస్తుంటా, మధ్యలో తింటూ ఉంటా, తాగుతూ ఉంటా. అమ్మ ఇవన్నీ కూడా నేనేదో నా కోసం తింటున్నా, నా కోసం తాగుతున్నా అనే భ్రాంతిలో నన్ను ఉంచకు. ఇవన్నీ నేను నీకు ఇచ్చేటువంటి ఉపచారాలుగా స్వీకరించు, నీకు ఇచ్చేటువంటి నైవేద్యాలుగా స్వీకరించు. మధ్య మధ్యలో అర్ఘ్యం సమర్పయామి, పాదయోహో అర్ఘ్యం సమర్పయామి అంటూ ఉంటాం. కానీ ఇవన్నీ నేను నీకు ఇచ్చేది. నేను కాఫీ తాగుతున్నాయి నా కోసం కాదు, నీ కోసం, లోపల ఉన్న నీ కోసం. కానీ ఇవన్నీ నేను నా కోసం చేసుకునేటువంటి విషయంగా నువ్వు స్వీకరించు. ఇదంతా నీ కోసం నేను చేసేటువంటి ఒక ఉపచారంగా స్వీకరించు. చుట్టూ అవుతుంది, రాత్రి అవుతుంది, పడుకుంటాం. అమ్మ ప్రపంచంలో ఏ గుడికి వెళ్ళినా సరే ఒక 6 నిమిషాల లోపల నీకు అష్టాంగ నమస్కారం చేస్తాం. సాష్టాంగ నమస్కారం మగవాళ్ళు చేస్తారు, అష్టాంగ నమస్కారం ఆడవాళ్ళు చేస్తారు. మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేస్తారు. ఓ వయసు వచ్చాక అవి కూడా అవకాశం లేదు. కానీ అమ్మ రోజు పడుకుంటున్నావు కదా, ఈ శరీరము నీ ముందు ప్రణిపాతం పడిన తర్వాత నువ్వే సర్వస్వాన్ని తెలుసుకున్న తర్వాత దీనికి ఆడలేదు మగలేదు, జీవుడు ఒక్కడే ఉంటాడు లోపల. ఈ జీవుడు అవుతున్నాడు ఆడ మగ అనేటువంటి ఒక ఆలోచన పోగొట్టుకుని ఒళ్ళు తిని కూడా పడుకుంటున్నాడు. ఒళ్ళు తెలియకుండా పడుకుంటున్నాడంటే ఇది కేవలం నిద్రావస్థలో ఉంటుంది, వృధా సమయం. జీవితంలో సగం భాగం మనిషి ఒక 60 ఏళ్ళు బతికితే అందులో 30 ఏళ్ళు నిద్రతోనే పోతుంది. కనుక అమ్మ ఇలా 30 ఏళ్ళు నిద్రతో పోతే మరి నాకు ఎలా యోగం సిద్ధించాలి, తపస్సు ఎలా చేయాలి? నేను చేసేటువంటి నిద్ర అనేటువంటిది నీకు చేసే నిరంతర సాష్టాంగ నమస్కారంగా స్వీకరించు. అలా స్వీకరిస్తే పడుకుంటునే ముందు నీకు నమస్కారం చేస్తూ పడుకుంటున్నా, లేవడం నీకు నమస్కారం చేస్తున్నా. ఈ మధ్యలో ఉన్న కాలం నిద్ర నేను భ్రమిస్తున్నా, కానీ ఇది నిద్ర కాదు, ఇది నీకు చేసేటువంటి తపస్సు. ఇలా తపస్సుగా నా జీవితంలో పొద్దున లేచినప్పటి నుంచి సాయంకాలం పడుకునేదాకా 24 గంటలు మాట్లాడే మాట, చేసే భంగిమ, వచ్చే ఆలోచన, తిండి, తాగే నీళ్లు, బయటికి వెళ్ళేటువంటి అడుగు, ఇవన్నీ కూడా నీవిగా భావిస్తే, నువ్వే చేయించుకున్నావు అని భావిస్తే ఇంకా నేను జీవితంలో విడిగానే ముందు కూర్చొని చేసేటువంటి పూజ ఏమీ లేదు. ఇదంతా నా జీవితమే, నా సర్వస్వము. నేను చేసే ప్రతి కదలిక కూడా నీకు పూజగా భావించు. అలా నన్ను అనుగ్రహించు, అమ్మవారిగా నమస్కరించు. ఎప్పుడైతే ఇది సర్వస్వ శరణాగతి అంటాం, అంటే ఇంకా నేను లేని ఇక్కడ, నువ్వే ఉన్నావు. నేనేం చేస్తున్నా నీకోసమే చేస్తున్నా. ఆ నీకోసమే చేసినప్పుడు ఇంకా నేను నీకు విడిగా పూజ ఎందుకు చేయాలి? నేను బొట్టు పెట్టుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నా అనే భావంతో చేసుకున్నా. ఇక నీకు విడిగా చేయాలా? నువ్వు వేరు నేను వేరా కాదు కదా, అందుకే బొట్టు పెట్టారు కదా. ఈ బొట్టు పెట్టుకుంటే నేను ఆనందాన్ని అనుభవిస్తాను. ఇలాంటి భావంతో కనుక తాదాత్మ్యత, అంటే ఇలాగే మనం జీవితాంతో ఆలోచిస్తూ పోతే అమ్మవారు అనుకుంటే అబ్బాయి నన్ను కరెక్ట్గా పట్టుకుందిరా, దీనికి దర్శనం ఇవ్వాలనుకుంటున్నాను. కనుక జపోజల్ప శిల్పం చదివితే అంత అనుగ్రహం, అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం. అమ్మవారిని దర్శనం ఇచ్చి తీరు. దృశాద్రాంగీయసే ఎలాంటి కష్టం ఉన్నా సరే, జీవితంలో ఎలాంటి కష్టం, మనం చెప్పుకోగలిగేది కష్టం కావచ్చు, చెప్పుకోలేని కష్టం కావచ్చు, కష్టం ఉన్న వాళ్ళని దృశాద్రాంగీయస్యాన్ని కనుక పట్టుకుంటే, ఏ స్తోత్రం చదివినా, ఏ పారాయణ చేసుకున్నా, ఏ గుడికి వెళ్ళినా దృశాద్రాంగీయస 3 సార్లు చదువుకుంటే అమ్మవారు ఆ కష్టాన్ని తీసేస్తుంది. ముళ్ళుతో లాగేసినట్టుగా కష్టంతో మనకు తెలియకుండా లాగేస్తుంది. ఈ 2 శ్లోకాలు చాలా విశేషం. స్వస్తి. దీనిలో ఇంకా రహస్యాలు చాలా ఉంటాయి. సౌందర్యాలు ఇలా చెప్తే ఇంకొక 2 గంటల దోషం అవుతుంది. పాడ్యమి రోజు నుంచి మనకు తిథులు ఉన్నాయి కదా, ఎవ్రీ మంత్ తిథులు. పాడ్యమి, విధియ, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఇలా మనం తిథుల ప్రకారం అయితే 1, 11, 21, 31, 41, 51, 61, 71, 81, 91 ఇవన్నీ పాడ్యమి రోజు చదవాలి. 2, 22, 32, 42, 52, 62, 72, 82, 92 విధియలు వస్తారు. అలా ఒక్కొక్క రోజు అలా 10 శ్లోకాలు చదివితే దశమి ఏకాదశి వస్తుంది. ఏకాదశి రోజు మొత్తం, అంటే విషయం చెప్తాను, ఏకాదశి రోజు మొత్తం పారాయణ అంటే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. ఈ 5 రోజులు ఎలాంటి స్వకార్యం చేయకూడదు, అంటే మనకి భోగాన్ని ఇచ్చే పనులు ఏమీ చేయకూడదు, ఇంక్లూడింగ్ సంసారం కూడా పాటించకూడదు. దశమి దాకా నువ్వు లౌకికంగా ఏమన్నా చేసుకోవచ్చు, దానికి నీకు నియమం లేదు. ఆ 5 రోజులు చాలా ప్రాముఖ్యత. అందుకని ఈ 10 రోజుల పాటు మొత్తం ఒక్కొక్క శ్లోకాన్ని ఆ తిథిని బట్టి చదువుకుంటూ మొత్తం 100 శ్లోకాలు పూర్తి చేసి మిగతా 5 రోజుల్లో అమ్మవారికి ఈ శ్లోకాల్లో 9, 18, 27, 9 ఏకంతో స్టార్ట్ అయ్యేది ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ శ్లోకాలతో కనుక ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు అమ్మవారికి విశేషంగా కనుక పారాయణ చేయగలిగితే చాలా విశేషంగా ఉంటుంది, అనుగ్రహం కలుగుతుంది. అలాగే జపోజల్ప శిల్పం అనేటువంటి ఒక శ్లోకంతో లేదు 65వ శ్లోకం. ఏం శ్లోకం? తాంబూల కబల అని తెలిసి, తాంబూల రసతామని చదివి ఉన్నాయి. తాంబూల కబల
रणेजत्वादैत्य नपपटशिरस्तैः कवचैः निवृत्तैश्चण्डांश त्रिपुरहर निर्माल्यमूर्तैः विशाखेन्द्रोपेन्द्रैः శశివిధ కర్పూర శకలాహ విలీయంతే మాత స్తవ కమల తాంబూల కమలం. అది యాక్చువల్గా రసతామని వస్తే అది ఆ భావం కావాలి. ఈ శ్లోకాన్ని కనుక పట్టుకుంటే అమ్మవారి తాంబూలం వేసుకున్నటువంటి నోటి దర్శనం జరుగుతుంది. అందుకనే ముత్తైదులందరూ సువాసిలందరూ వచ్చినప్పుడు అందరికీ తాంబూలం ఇవ్వడం, వాళ్ళందరూ నోటి వాసన వేసుకుంటే వాళ్ళందరికీ కాళ్ళకి అన్నం పెట్టడం ఇవన్నీ ఎందుకంటే సాధనాపరంగా నువ్వు అందరిలోనూ అమ్మవారిని చూడగలుగుతుంటే ఆ అమ్మవారి ఇప్పుడు ఒక మీకు అలౌకిక దర్శనాలు ఇస్తూ ఉంటుందని చెప్పడం. మీకు ఎలా అలవాటు కొన్ని పదాలు ఇప్పటి భువనేశ్వర సంకల్పమే అంటాం కదా, అది అది ఎలా ఇచ్చాడా ఏమిటో అమ్మ నా ఫోటో ముందు పెట్టిగా అది ఒక్కడే చదివేసి కాపీ. I've heard of it because normally people chant this for getting houses. Like, it's like a land. I've heard. Thank you, Auntie. Seriously. I think. Wait. Has my mom gotten my message? Oh, wow. Nice. Yeah, I think I'm actually doing it too. Yeah. Thank you, Auntie, for the facts. You actually gave us a lot of Oh, yeah. Sure. Thank you. महाशक्ति परिवासिनी मुल्लोकाలకు మూల ప్రకాశిని మణిదీపములో మనుగ్ర రూపిణి మనవసులలో కొలువైయుంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలంబ మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పదియామడల పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుతలు మణిద్వీపానికి మహానిధులు 64 కళామ తల్లులు కళాలనొసగే పదాలు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగుల ఇరుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము కంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి ధనమంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యోన్నతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శివ మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మంత్రిని తండ్రిని శక్తి సేనలు కాళికరాడి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందర గిరులు అనంతదేవి పరిచారికలు గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నర కిం పురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు వీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు కరారసారం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము చింతామణుల నవరత్నాలు నూరామణల వజ్రపురాశులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అడుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపద ఇచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు
శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము. అమ్మ అంతా అయిపోయి కూర్చోవాలండి. తెలుస్తున్నారు కదా. అయ్యయ్యా. అమ్మా హర్ష ఎక్కడున్నావు? లేచి అదేమో చూపించేసి వెళ్ళి అంటే ఇంకెవరైనా మీరు లోపల చదివి కష్టం పాడతాడు. ఫ్లూట్తో పాట పాడతావమ్మా అమ్మవారికి? హారతి ఇచ్చేటప్పుడు పాడతావా? రూపం లేకుండా నైవేద్యం చేసేటప్పుడు శ్రీచక్రరాజు ఇదప్పుడు రెడీ చేసేసుకో. భలే అందరికీ మంచి అవకాశం అమ్మవారి దయ వల్ల. నేను అనుకున్నా మా ఇంట్లో పెడదామని, కానీ కుదరలేదు. సరే నేను అది కూడా నేను చేస్తాను మా ఇంట్లో. సరే చెయ్యమ్మా ఎక్కడైతే Hmm.